అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టొద్దు అన్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ని ఈ మేరకు కోరారు ట్రంప్. భారత్లో సుంకాలు ఎక్కువ, అందుకే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి అంటున్నారు ట్రంప్. భారత్ జీరో సుంకాల ఆఫర్ ఇచ్చింది అన్నారు ట్రంప్. ఎంత చెడ్డ అమెరికా అధ్యక్షుడు, ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధం వద్దు అని పెద్దన్నలా పంచాయతీ చేశారు. ఇంతటితో ఆపేద్దాం అని మధ్యవర్తిత్వం చేశారు. క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి కాల్పుల విరమణ నిర్ణయాన్ని తానే ప్రకటించేశారు. వినాశనానికి దారితీసే యుద్ధాన్ని ఎవ్వరూ కోరుకోరు, అందుకే భారత్ కూడా సరైనంది. ట్రంప్ మాటని గౌరవించింది. కానీ ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు అమెరికన్ ప్రెసిడెంట్. భారత్ ఎక్కడ ఎదుగుతుందోనని తన కుళ్ళు బుద్ధిని బయటపెట్టుకున్నారు. యాపిల్ తయారీ ప్లాంట్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది భారత్. ఆ సంస్థ కూడా సానుకూలంగానే ఉంది. కానీ ఈలోపే ట్రంప్ తలదూర్చేశారు. టిమ్ కుక్ తో మాట్లాడి భారత్కి ప్లాంట్లను తరలించొద్దు అని కోరారట ట్రంప్. ఆయనే అదేదో ఘనకార్యం అన్నట్టుగా ఈ విషయాన్ని చెప్పుకున్నారు. టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఎదురైంది అంటూ భారత్లో యాపిల్ సంస్థ తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టడం తనకిష్టం లేదని చెప్పానని చావు కబురు చల్లగా చెప్పారు. తాను చెప్పాకే అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ సంస్థ అంగీకరించింది అని చెప్పుకొచ్చారు ట్రంప్. ఖతార్లో బుధవారం జరిగిన ఒక సమావేశం సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అని సేమ్ డైలాగ్ మరోసారి రిపీట్ చేశారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్లు విధించడం, అమెరికాతో ఆ దేశానికి తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండడంతో యాపిల్ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లను భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ ఈ ట్రంప్ ఉన్నారే, అమ్మో భారత్ బాగుపడిపోతుంది అంటూ అడ్డం పడ్డారు.